హరే కృష్ణ. ఈరోజు మనం ఆదర్శ స్నుష అనే ఒక కథని ఆదర్శ కథానికల నుంచి చూద్దాము. ఒక వర్తకుడు ఉన్నాడంట. అతనికి 7 కొడుకులంట. ఆ 7లోనూ 6కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు 7వ వాడి వివాహం అయ్యింది. అతని వధువు మంచి తెలివిగల తల్లిదండ్రుల కూతురు. తల్లిదండ్రులు ఆమెకు మంచి శిక్షణని ఇచ్చారు. ఆ ఇంట అందరి పద్ధతి మంచిది. 7 సోదరులైనప్పటికీ అందరూ కలిసి ఉంటున్నారు. ఒక విలక్షణ విషయము, ఇంటి వంట స్త్రీలే చేస్తారు. వంటవాడు ఎవరూ లేడు. స్త్రీలు స్వయంగా వంట చేస్తున్నారంటే వారు పతులకు, పుత్రులకు, అత్తమామలు మొదలైన వారికి ప్రేమతో భోజనం పెడతారు. వంటవాడు వంట చేస్తే మాత్రం వారు కూలి పని చేస్తాడు. తక్కువ తిన్న అన్నం తగ్గించి వండితే బాధ ఉండదనుకుంటాడు. ఇంట్లో 6 పెద్ద కోడళ్ళున్నారు. ఉదయము సాయంత్రము వంతుల ప్రకారం వంట చేస్తూ ఉంటారు. ఒక్కొక్క వదినకి 3 రోజులకు ఒకసారి వంతు వస్తూ ఉంటుంది. కానీ వారిలో విరోధం ఉంటుంది. ఎవరైనా సుస్థి పడితే రెండవ ఆవిడ నా వంతు వచ్చినప్పుడు నీవు వంట చేయలేదు, మరి నీ వంతు వచ్చినప్పుడు నేనెందుకు చేయాలి అంటుంది. చిన్న కోడలు వచ్చిందంటే ఆమెకి చాలా ఉత్సాహం ఉంది. ఆమె ఒకనాడు స్నానం చేసి శుభ్రమైన బట్టలను కట్టుకొని ముందుగానే వంటింటికి వెళ్ళి కూర్చుంది. పెద్దావిడ చూసి, అమ్మాయి నీవెందుకు వంట చేస్తున్నావు? వంట చేయడానికి మేము తక్కువ మంది ఉన్నామా అంది. అయినప్పటికీ చిన్న కోడలు చాలా ప్రేమగా వంట చేసింది. అందరికీ భోజనం పెట్టింది. ఈవేళ చిన్న కోడలు చాలా ప్రశస్తమైన వంట చేసింది అని అందరూ చాలా సంతోషపడ్డారు. సోదరులందరికీ వేరు వేరు గదులున్నాయి. పగలు అత్తగారు చిన్న కోడలు గదికి వెళ్ళి, కోడల నీవందరికంటే చిన్నదానువు, అందువలన అందరూ నీతో ప్రేమగా ఉంటున్నారు. నీవు వంట ఎందుకు చేస్తున్నావు? నీకు 6 పెద్ద తోటి కోడలు ఉన్నారు అని అడిగింది. అప్పుడు చిన్న కోడలు, అమ్మగారు ఎవరైనా ఎప్పుడైనా అతిథి వస్తే అతనికి మీరు అన్నాన్ని ఎందుకు పెడుతున్నారు అని అడిగింది. అత్త, అమ్మ అందువల్ల గొప్ప పుణ్యం కలుగుతుంది. ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే అతనికి భోజనం పెట్టడము గృహస్థికి ముఖ్యమైన ధర్మము. అతనికి తృప్తి కలుగుతుంది, సుఖము కలుగుతుంది. అంటే చూచే వాళ్ళకి పుణ్యం వస్తుంది అని. అప్పుడు చిన్న కోడలు అంది, ఇతరులకు అన్నం పెట్టినందువలన పుణ్యం వస్తే ఇంటిలో వాళ్ళకి అన్నం పెడితే పాపం వస్తుందా? ఇల్లు మీది, అన్నం మీది, పాత్రలు మీవి, అన్ని వస్తువులు మీవే. నేను కొంచెం పరిశ్రమ చేసి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ తిని తృప్తి పడతారు, సంతోషిస్తారు. దీనివల్ల ఎంత లాభము? కాబట్టి అమ్మగారు మీరు వంట నన్ను చేయనివ్వండి. నేను కూర్చుని చేసేదేముంది కనుక కొంచెం పరిశ్రమ చేస్తే శరీరం కూడా బాగా ఉంటుంది, ఆరోగ్యము బాగా ఉంటుంది అంది. ఆ మాటలు విని అత్తగారు, కోడలు బాగా చెప్తోంది. మనం ఈమెనందరికంటే చిన్నదనుకుంటున్నాం కానీ ఈమె బుద్ధి చాలా మంచిది అని మనసులో అనుకుంది. మర్నాడు ఉదయమే త్వరగా అత్తగారు వంట చేయడానికి కూర్చుంది. కోడలు చూసి, అమ్మగారు మీరు చేస్తున్నారేంటి? వంట చేసేవాళ్ళని చాలామంది ఉన్నాం, మీకెందుకు శ్రమ అన్నారు. అప్పుడు అత్తగారు, మీరు చిన్నవాళ్ళు, నేను పెద్దదాన్ని, నేను త్వరలో మరణించాల్సింది ఉంది. ఇప్పుడు కూడా పుణ్యం చేసుకోకపోతే మరెప్పుడు చేసుకుంటాను అంది. అప్పుడు కోడళ్ళు, ఇందులో పుణ్యమేముంది? ఇది ఇంటి పని. అత్తగారు ఇంటి పని చేసుకుంటే పాపమా? ఆకలితో ఉన్న వాళ్ళకి, సాధువులకి, బ్రాహ్మణులకి భోజనం పెడితే పుణ్యం వస్తుంది. ఇంట్లోని వాళ్ళకి భోజనం పెడితే పాపం వస్తుందా? అందుకు వ్యతిరేకంగా పైగా దీనికి వ్యక్తిగత పుణ్యం కలుగుతుంది. ఇంటిలోని వస్తువులు ఇంటి వాళ్ళందరూ విని, కాబట్టి దానం చేయడం వలన అందరికీ పుణ్యమే కలుగుతుంది. కానీ స్వయంగా శ్రమించి వంట చేస్తే ఒంటరిగా వంట చేసే వాళ్ళకి మాత్రమే పుణ్యం వస్తుంది. చాలా పెద్దవాళ్ళం, మేము ఇప్పుడే పుణ్యం చేసుకోకపోతే ఇంకెప్పుడు చేస్తాము అంది. అత్తగారి మాటలు విని కోడళ్ళందరికీ లోపల ఉత్సాహం కలిగింది. ఈ విషయం మేము ఊహించనే లేదు. ఇంటి పని చేసినందువలన వంట చేసి అందరికీ పెట్టడం వల్ల కూడా పుణ్యం వస్తుంది అని. ఈ యుక్తి చాలా గొప్పగా ఉంది. ఇంకా ఏ కోడలు ముందు లేస్తే ఆమె ముందు వంటకు కూర్చోవడం, వాళ్ళల్లో వాళ్ళకి తగువ రావడం మొదలైంది. వంట నేను చేస్తానంటే నేను చేస్తానన్నారు. వర్తకుని దగ్గరికి ఈ విషయం చేరింది. ఆయన, అందరూ మీ వంతు ఏర్పరచుకొని ఆ ప్రకారం వంట చేయండి అన్నారు. మొదట వంట నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అనే భావం ఉండేది. ఇప్పుడు వంట ఏర్పడింది. ఇప్పుడు మేం చేస్తామంటే మేము చేస్తామనే భావం ఏర్పడేసరికి 6 వంతులు ఏర్పడ్డాయి. ఇంకా 2 పెరిగాయి. అత్త చిన్న కోడలును పని చేయడంలో నువ్వు చెయ్యి అనే దాని వలన పని పెరుగుతుంది, మనుషులు తక్కువ అవుతారు. కానీ నేను చేస్తాను అనే దాని వలన పని తేలికవుతుంది, మనుషులు పెరిగిపోతారు. ధనికులు ఇంటి పనుల కోసమని నౌకర్లను పెట్టుకుంటారు. నౌకర్లు
సాధులు సన్యాసులు కాదు, వాళ్ళకి తమ కుటుంబం ఉంటుంది. అతడు తన ఇంట్లో పనిచేస్తాడు, మీ ఇంట్లోనూ పనిచేసి డబ్బు తీసుకుంటాడు. కానీ మీరు మీ ఇంటి పని చేయలేరు, గొప్పవారు అనిపించుకుంటారు. మీరు గొప్పవారా, నౌకరు గొప్పవాడా? చిన్న కోడలు ఇప్పుడైతే 4వ రోజు వంతు వస్తోంది, ఏం చేయాలి? ఇంట్లో పిండి విసిరే పాత తిరగలి ఉంది అని ఆలోచించి ఆమె దాన్ని తన గదిలోకి తెచ్చుకుంది. పిండి విసరడం మొదలుపెట్టింది. మిషన్ పట్టించిన పిండి వేడిగా ఉంటుంది. వేడివేడిగానే సంచిలో నింపడం వలన మండిపోతూ ఉంటుంది. దానివలన ఆ రొట్టె రుచిగా ఉండదు. కానీ చేతితో విసిరిన పిండి చల్లగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. చిన్న కోడలు చేతితో పిండి విసిరి దాంతోనే రొట్టె చేస్తే అందరూ ఈవేళ పులక మంచి రుచిగా ఉంది అన్నారు. అత్తగారు చిన్న కోడల దగ్గరికి వెళ్ళి, కోడలు, నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకి లోపం లేదు కదా, భగవంతుడు చాలా ఇచ్చాడు అంది. అందుకని కోడలు, అత్తగారు, డబ్బు చాలా ఉండుగాక, కానీ పిండి మాత్రం రోజువారీగానే నేను విసురుతాను. చేత్తో పిండి విసరడం వలన శరీరం సరిగ్గా ఉంటుంది, వ్యాయామం దానంతటా అదే అవుతుంది, జబ్బు రాదు, వైద్యులు డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని కలగదు. ఇంకో సంగతి, వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం పిండి విసిరినందుకు కలుగుతుంది. వంట ఎవరైనా చేయొచ్చు, పిండి మాత్రం నేను విసిరిందే అంతా తింటారు అంది. అత్త కోడళ్ళు ఈ మాటలు విని చిన్న కోడలు సరి అయిన మాట చెప్తుంది అనుకున్నారు. వారు తమ తమ భర్తలతో, ఇంటికి తిరగలు తిండి, మేమందరం పిండి విసురుతాము అన్నారు. అందరూ తిరగలు తెచ్చారు. అందరూ రోజువారీగా తిరగల మీద 2.5 సేర్ల పిండి విసిరారు. పిండి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువ పిండి ఏం చేసుకుంటారు? చిన్న కోడలు అంది, మన దుకాణంలో పిండి అమ్మకానికి పెట్టండి అని. చిన్న కోడల మాట అందరూ ఒప్పుకున్నారు. ఈమెం చెప్పినా బాగా చెప్తుంది అన్నారు. ఇప్పుడు చిన్న కోడలు పిండి విసిరే పని నా చేతిలోంచి పోయింది. ఇప్పుడేం చేయను అని ఆలోచించింది. ఇంటిలో నుయ్యి ఉంది. రోజు ఒక నౌకరు నీళ్లు నింపడానికి ప్రొద్దున్నే వస్తాడు. చిన్న కోడలు ఉదయం తొందరగా లేచి స్నానం చేసి నూతి నుంచి తేవలసిన నీళ్లు తోడుపెట్టింది. నౌకరు వచ్చి చూసేసరికి అన్ని పాత్రలోనూ నీరు నింపి ఉన్నాయి. వాడు కూర్చుండిపోయాడు. సేట్ గారు వచ్చి అడిగారు, కూర్చున్నావేంటి, నీరు తోడడం లేదేమని. నౌకరు, మీరు చూడండి, నీరంతా ఇంతకు ముందే నిండుంది, నేనేం చేయను అన్నాడు. సేటు, ఎవరి నీళ్లు తోడాలో తెలుసుకో అన్నాడు. అత్తగారు చిన్న కోడల దగ్గరికి వెళ్ళి, కోడలు, నీళ్లు నువ్వు తోడావా అని అడిగింది. కోడలు, అమ్మ, మీరేం మాట్లాడకుండా ఉండండి, మీరు మాట్లాడినందువలన నా సంపాదన పోతుంది. మీరు వైశాఖ మహత్యం విన్నారా లేదా? వైశాఖ మాసంలో మంచినీళ్ళు ఇవ్వటానికి గొప్ప మహత్యం ఉంది, నీళ్ళు ఇవ్వడానికి గొప్ప మహత్యం ఉంది. నీళ్ళిచ్చినందుకు వచ్చేంత పుణ్యము అన్నం పెట్టినందుకు లేదు. ఎందుచేతనంటే అన్నము రోజుకొకసారో 2 సార్లు తింటారు, నీళ్లు మాత్రం రోజుకి చాలాసార్లు తాగుతారు. నీళ్లతో స్నానం చేస్తారు, ముఖం కడుక్కుంటారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు. నీరు ఎక్కువగా ఉపయోగపడుతుంది అంది. మన్నాడు అత్త పెందరాడే లేచి నువ్వు దగ్గరికి వెళ్ళింది, నీళ్లు తోడసాగింది. రెండో కోడలు చూసి, అమ్మ, మీరేం చేస్తున్నారు అన్నది. ఇంటిలో ఇంతమంది కోడళ్ళు ఉన్నారు, అత్తగారు నీళ్ళు తోడదు ఏంటి అని లోకల్లో మా ముఖాలు మసిబారుతాయి అంది. అత్తగారు అంది, ముసలివాళ్ళ త్వరలో మృతి చెందుతారు, అందువలన వాళ్ళు ముందు పనిచేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మీరైతే వెనుకనైనా చేసుకుంటారు అని. ఇంకా కోడళ్ళందరూ కూడా నీళ్లు తోడడం మొదలుపెట్టారు. సేట్ చూసి అన్నారు, నౌకరు పని లేకుండా కూర్చున్నాడు, వీడికి సెలవిచ్చేయండి అని. ఈ మాట విని చిన్న కోడలు విని అత్తగారి దగ్గరికి వెళ్ళి, నా ప్రార్థన వినండి, మామగారితో నౌకరికి సెలవిచ్చేయొద్దని చెప్పండి, ఇతడు గృహస్థు, పాపం సంపాదన ఉంటుంది, ఇతన్ని పంపించకుండా ఇంకొక పని చెప్పండి అంది. ఈ మాట ప్రభావం అత్తగారి మీద బాగా పడింది. చిన్న కోడలిది ఎంత మంచి భావము, ఈమె ఎంత తెలివైంది అని. ఇప్పుడు చిన్న కోడలు వంట అందరూ మొదలుపెట్టారు. పిండి విసురుతున్నారు, అందరూ నీళ్ళు తోడుతున్నారు. ఇంకా నేనేం చేయను అనే ఆలోచన మొదలుపెట్టింది. ఇంటిలో అంట్ల గిన్నెలు కడగడానికి ఒక పని మనిషి వస్తూ ఉంటుంది. చిన్న కోడలు బూడిద తీసుకొని మూలను కూర్చుంది. అత్తగారు చూసి, కోడలా, చూడు, అంట్లు తోమడం వలన నీ నగలు అరిగిపోతాయి, బట్టలు ఖరాబ్ అయిపోతాయి, లాభమేముంది అంది. అప్పుడు చిన్న కోడలు, అమ్మగారు, అదేం లేదు, మీరు మాట్లాడకుండా ఉండండి అంది. అత్తగారు, సంగతి ఏంటో చెప్పవు అంది. అమ్మ, ఎంగిళ్ళెత్తడంలో గొప్ప మహత్యం ఉంది, మీరు మహాభారతంలో కథ వినలేదో? పాండవులు యజ్ఞం చేసినప్పుడు అందరికంటే ముందుగా శ్రీకృష్ణుడిని పూజించడం జరుగుతుంది. ఆ కృష్ణ భగవానుడే అందరి ఎంగిలి విస్తళ్ళు ఎత్తే పని చేశాడు. ఎంత చిన్న పని అయితేనేమి ఆ పని చేయడంతో ఉన్న మహత్యము అంత పెద్దదవుతుంది.
ఎంగిళ్ళెత్తటం అనేది అంత మహిమాన్వితం కాకపోతే భగవంతుడు ఎందుకు ఈ పని చేస్తాడు అని. మన్నాడు అత్తగారు అంట్లు తోమడానికి కూర్చునేసరికి చిన్న కోడలు, అమ్మగారు నా మాట వినండి, ఈ పళ్ళెము చిన్న గ్లాసు మీద నాకు హక్కుంది. ఎందుచేతనంటే ఇవి నా భర్తవి కనుక వీటిని నేను తోముతాను అంది. అత్తగారు, వెళ్ళు, నీకు భర్త తర్వాత అయ్యాడు, ముందు నాకు కొడుకు, కాబట్టి నేను తోముతాను అన్నారు. ఈ విధంగా అంట్ల గిన్నెలు తోమడానికి పోరాటం సాగింది. చివరికి అందరు కోడళ్ళు అంట్లు తోమడం ఆరంభించారు. ఇప్పుడు నేనేం పని చేయను అని అనుకుంది చిన్న కోడలు. ఉదయం రోజు ఇల్లు తుడవడానికి నౌకరు వస్తూ ఉంటాడు. చిన్న కోడలు పొద్దున్నే లేచి ఇళ్ళన్నీ ఊడ్చి పారేసింది. నౌకరు వచ్చి చూసేసరికి ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టి ఉంది. వాడు కూర్చుండిపోయాడు. అత్తగారు చిన్న కోడలి దగ్గరికి వెళ్ళి, ఇల్లు నువ్వు తుడిచావేమిటి అంది. కోడలు, అత్తగారు మీరు ఊరుకోండి, మాట్లాడకండి, మీరు మాట్లాడారంటే నా చేతిలోంచి పని పోతుంది అంది. అత్తగారు, ఇల్లు ఊడ్చే పని నౌకరిది, నువ్వెందుకు చేస్తున్నావు అంది. అప్పుడు చిన్న కోడలు, అత్తగారు మీరు రామాయణం వినలేదా? అడవిలో గొప్ప గొప్ప ఋషులు మునులు ఉన్నారు, కానీ భగవంతుడు వారి కుటీరాలకి వెళ్లకుండా ముందు శబరి కుటీరానికి వెళ్ళాడు. ఎందుచేతనంటే శబరి రోజు రాత్రి ఇల్లు తుడుస్తుంది, పంపా సరోవరానికి వెళ్లే దారి శుభ్రం పరుస్తుంది. ఎందుచేత ఋషుల కాళ్ళకి రాళ్ళు గుర్చుకోకుండా ఉండాలని. కాబట్టి ఈ సేవకి గొప్ప మహిమ ఉంది అని గమనించాను అంది. ఈ చిన్న కోడలు అందరినీ ఏదో చేస్తుంది, ఈమె అందరి పుణ్యము తానొక్కతే తీసేసుకుంటోంది అని ఇప్పుడు అత్తగారు కోడలందరూ కూడా ఇల్లు శుభ్రపరచడం ప్రారంభించారు. ఏ ఇంట అందరికీ పరస్పరమైన ప్రేమ ఉంటుందో అక్కడ లక్ష్మి పెంపొందుతుంది. ఏ ఇంట కలహం ఉంటుందో అక్కడికి నిర్ధనత అంటే దారిద్రం వచ్చేస్తుంది. జహా సుమతి తహ సంపతి దాన, జహా కుమతి తహ విపతి నిదాన. మంచివాళ్ళున్న చోట సంపదలు, చెడ్డవాళ్ళున్న చోట విపత్తులు చోటు చేసుకుంటాయి. సేటు దుకాణంలో అధిక ధనం చేరుకోసాగింది. సేటు స్త్రీల దగ్గరికి కూడా ఎక్కువ డబ్బు రావాలి అని ఆలోచించి ఇంటిలోని వాళ్ళందరికీ నగలు చేయించాడు. నగలు స్త్రీలకు ధనము, వాటి మీద భర్తకి కూడా హక్కు ఉండదు. ఇప్పుడు చిన్న కోడలు మామగారి వద్ద లభించిన నగలు తీసుకొని పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి అంది, మీకు పిల్లలు ఉన్నారు, వారి వివాహం చేస్తే నగలు చేయించాల్సి వస్తుంది. నాకు ఇంకా పిల్లలెవరు లేరు, అందువలన ఈ నగల్ని నేనేం చేసుకోను. మా అమ్మ నాన్న నాకు బాగా నగలు పెట్టారు, అవన్నీ నా దగ్గర ఇనపెట్టెలో పడున్నాయి అంది. అత్త అది చూసి చిన్న కోళ్ళ దగ్గరికి వెళ్ళి, కోడలు ఏంటి పని, మీ మామగారు అందరికీ నగలు పెట్టారు అంది. చిన్న కోడలు, అమ్మ మీరు మాట్లాడకుండా ఉండండి, మీతో ఏదైనా చెప్పాలంటే ఊళ్ళో అల్లరి చేయడం అవుతుంది. పని చేయడం వల్ల పుణ్యం వస్తూ ఉన్నప్పుడు దానం చేస్తే పాపం వస్తుందా? వస్తువులు ఇవ్వడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అంది. అత్తగారికి కోడలు మాట నచ్చింది. ఆమె సేటు దగ్గరికి వెళ్ళి, మీ నౌకర్లకి నేను పంచే చీర ఇస్తాను అంది. సేట్ చాలా ఆనందపడ్డాడు. ఇంతకుముందు నౌకర్లకి ఏదైనా ఇస్తూ ఉంటే ఆమె పోట్లాడేది, కానీ ఇప్పుడు నేను ఇస్తానంటోంది. ఇప్పుడు అత్తగారు కూడా ఇతరులకు వస్తువులను ఇవ్వసాగింది. కోడళ్ళు ఇవ్వసాగారు. ఇంటిలో వస్తువులు ఎక్కువైపోయాయి, మనుషులు తక్కువయ్యారు. పుణ్యానికి రెండే పనులు సొంతంగా చేసుకోవడము, వస్తువులు ఇతరులకు ఇవ్వడమును. ఈ రెండూ జరగడం మొదలైతే ఇంటిలో విరోధం తొలగిపోతుంది. ఇతరులు కూడా కన్యను ఇవ్వాల్సి వస్తే ఇటువంటి ఇంటికి ఇవ్వాలి, ఆమె సుఖపడుతుంది. కన్యను చేసుకోవాల్సి వస్తే ఇటువంటి ఇంటి నుంచి చేసుకోవాలి. మన ఇంటిలో కూడా సుఖశాంతులు ఏర్పడతాయి అనుకోవాలన్నమాట. సాధువులు కూడా ఇటువంటి ఇళ్లల్లో నుంచే భిక్ష తీసుకోవాలనుకుంటారు. గీత ఏం చెప్తుందంటే, యద్యదాచరణ శ్రేష్ఠ సత్తా దేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన వాడు ఏ ఆచరణ చేస్తాడో ఇతరులు అటువంటి ఆచరణే చేస్తారు. అతడు ఏది ప్రమాణంగా తీసుకుంటే దాన్ని ఇతరులు అనుసరిస్తారు. ఈ శ్లోకంలో శ్రేష్టమైన ఆచరణ కోసమైతే 5 పదాలు వాడారు. అలాగే ఏవా కానీ ప్రమాణం కోసం కేవలం 2 పదాలు వచ్చాయి, ఎత్ తత్. దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే సమాజంలో మానవుని ఆచరణ ప్రభావము 5 రెట్లుగా పడుతుంది, వచనాల ప్రభావము 2 రెట్లు పడుతుంది. చిన్న కోడలు ఆచరించింది, కేవలము ఉపన్యాసం చెప్పలేదు. అందువలన ఆమె ప్రభావము ఇంటి మొత్తం మీద పడింది. దానివలన ఇల్లంతా సంస్కరించబడింది. ఇంతేకాదు, ఇరుకు పొరుగు వారి మీద కూడా ఆమె ప్రభావం పడి వారి ఇళ్ళు కూడా సంస్కరించబడ్డాయి. ఒక్క ఇల్లు సంస్కరించబడితే అనేక గృహాలు సంస్కరించబడతాయి.
సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.